పరలోకమందు మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము. మా ఏడాల అపరాధం చేసింటే మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన లేకుండా కీడు నుంచి తప్పించము. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉండవు పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. తండ్రి, దీవించవా మా భారతదేశాన్ని, రక్షించవా మా భారత పౌరులని, పిల్లలు మొదలుకొని పెద్దవారు అయిన వరకు. నాయన, బాలుడికి ఏం కావాలి, పెద్దవారికి ఏం కావాలి, నాయన వృద్ధుల వారికి ఏం కావాలి, యవనస్తులకి ఏం కావాలి, అందరికీ నీవు అవసరం తీర్చేవాడు గనక నా తండ్రి దీవించి మా భారతదేశాన్ని రక్షించమని అడుగుతూ, తండ్రి నువ్వే మాకు దిక్కు, నువ్వే మాకు సర్వం గనక, సర్వాధికారివి నువ్వే గనక సర్వజనుల్ని రక్షించుడు కొరకు, పాపులైన మమ్మల్ని నీ రెక్కల నీడలో బలపరచుకుడి కొరకు నా తండ్రి ఈ లోకానికి ధరణి మీద నడిచిన ఓ పరలోకపు తండ్రి, ఈ ధరణిని దీవించి నాయన నశించుతున్న దాన్ని ఎతికి రక్షించడానికి పరమ నుంచి భూమికి దిగి వచ్చిన ఓ పరలోకపు తండ్రి, ప్రతి మనిషికి అవసరం తీర్చుట కొరకు, ప్రతి మనిషిని నీ రెక్కల నీడలో బలపరచుట కొరకు, ఆదరించుట కొరకు నీ కృపలో వర్ధిల్లమని, ప్రతి మనిషిని తండ్రి ఆహారం కావాలి, ఏం కావాలి, వస్త్రాలు కావాలి తండ్రి, ప్రతి మనిషిని నువ్వు నీ రెక్కల నీడలో ఎవరికి ఏ అవసరత తీరుస్తున్నావో గనక నాయన ఆ అవసరాన్ని నజరేయుడైన యేసు నామములో తీర్చమని అడుగుతూ మా నాదుల ప్రియకుమారుని యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆమెన్.